సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సర్వే నెంబర్ 576, 577లకు సంబంధించిన భూమిపై నకిలీ ఓఆర్సీ సృష్టించి అక్రమంగా అమ్మకాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సత్యనారాయణ రాజు వర్గం స్పందిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమీన్పూర్ పరిధిలోని సర్వే నెంబర్ 576లో 11 గుంటలు, సర్వే నెంబర్ 577లో 1 ఎకరం 29 గుంటల భూమికి మొదట పట్టాదారులుగా బ్యాగరి చీతయ్య, పోచయ్య, శంకరేలు మీడియా సమావేశంలో సత్యనారాయణ రాజు తెలిపారు. అనంతరం 1983లో ఈ భూమిని రామస్వామి వారి అన్నదమ్ములకు విక్రయించగా తర్వాత గొట్టెముక్కల సత్యనారాయణ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అయితే మధ్యలో ఆర్డీఓ కార్యాలయంలో సాఫ్ట్ నీలం సత్యనారాయణ పేరిట నకిలీ ఓఆర్సీ సృష్టించి జీపీఆర్ హౌసింగ్ ఎస్టేట్ వారికి భూమి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. అనంతరం ఆ సంస్థ జన్మభూమి హౌసింగ్ ఎస్టేట్ వారికి అమ్మకం చేసి ఫ్లాట్లుగా విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సత్యనారాయణ రాజు న్యాయ పోరాటం చేపట్టగా 2013లో నకిలీ ఓఆర్సీ రద్దయినట్లు వారి వర్గం తెలిపింది. ప్రస్తుతం అన్ని చట్టబద్ధ పత్రాలు తమ పేరిటనే ఉన్నాయని, అదే సంవత్సరం గ్రామ పంచాయతీ నుంచి ప్రహారీ గోడ నిర్మాణానికి అనుమతులు కూడా పొందినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2015లో అప్పటి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మరియు మరికొందరు భూమిలో ప్రవేశించారని ఆరోపిస్తూ ట్రైస్ పాస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఇటీవల ఒకే న్యూస్ ప్రతినిధి శ్రావ్య ఎలాంటి ఆధారాలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, అధికారులు తమ అడ్వకేట్పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారని సత్యనారాయణ రాజు ఆరోపించారు. ఇప్పటివరకు నేను ఎమ్మెల్యేను ముఖాముఖి కలిసిన రోజు లేదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు. ఎవరైనా కలిసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రతినిధులు నిరాధార ఆరోపణలు చేయడం తగదని, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ రాజు వారికి డిమాండ్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న సైట్లోకి వచ్చి, రాజుగారు ఎక్కడున్నారు, మీరు సైట్లోకి రావాలని, నేను వస్తానులేమ్మా, 5 రోజులు ఉన్నాను, ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నేను సైట్లోకి వస్తాను అన్నాను. ఇదిగో నేను సైట్లోకి వచ్చాను, మీరు రండి, ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చా, నేను మీడియా మిత్రులకు నేను చూపించున్నాను, మీరు రండి. ఇప్పుడు ఎందుకు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాళ్ళందరినీ దొంగతనాలుగా అండకట్టడం? నాది సైటు, నాకు వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది, వాళ్ళ డిస్ప్యూట్ని కోర్టులో క్లారిఫికేషన్ చేసుకోలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసుకోలేదు, పోలీసుల దగ్గర చేసుకోలేదు, అని చేత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? అది న్యాయమైన పద్ధతేనా? ఒక రిపోర్టర్గా ఉండవలసిన మంచితనం అదేనా? పోలీసుని దొంగల కింద అభివర్ణిస్తారా? డీజీపీ గారిని వచ్చి అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ బదలగొట్టేయమంటారా? ఏంటండి ఈ లాంగ్వేజ్? ఇది న్యాయమైన పద్ధతి కాదు. మీరు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయా లేదని వెరిఫికేషన్ చేసుకుని మాట్లాడాలి మీరు. అంతేకాని రాజుగారు కబ్జా చేసేస్తారా రాజుగారు అంటే అది పద్ధతేనండి? ఎవరికైనా పద్ధతే. నేను ఆంధ్ర ఉండంట, అప్పుడు నేను 42 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, నాకు అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. నేను ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కొనుక్కోవచ్చు, తెలంగాణ వాళ్ళు మా వైజాగ్ వచ్చి కొనుక్కోవచ్చు, లేకపోతే మాది కాబట్టి నేను మా తెలంగాణ వచ్చి నేను కొనుక్కోవచ్చు, బెంగళూరులో కొనుక్కోవచ్చు. అదేం లాంగ్వేజ్ అండి? రాజులు ఇలా కబ్జాలు చేస్తారా అంటున్నారు. నా కులాన్ని అలా ప్రస్తావించకూడదు కదండి. ఏదన్నా ఉంటే మా ప్లేటర్లకి అంతా క్లారిఫికేషన్ ఇస్తానని 100 సార్లు చెప్పాను. అయినా నన్ను వల్గర్గా మాట్లాడేది. దాని మీద నేను యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సార్. దయవుంచి మీరు అందరూ ఇది రిపోర్ట్ చేయవలసిందిగా. నా దగ్గర కాగితాలు కావాలంటే ఇవి మొత్తం అన్ని ఆల్ ప్రూఫ్స్ ఆర్ అవైలబుల్ టు యూ. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం, మీ పేరు? జి సత్యనారాయణ రాజు. నేను ఒక 5 days ముందు ఒక రిపోర్టర్, ఆవిడ పేరు శ్రావ్య, నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారన్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్నానమ్మా అన్నారు. ఏంటమ్మా అంటే మీరు గలేజీ చేశారు అమీన్పూర్ సైట్ అన్నారు. ఏమమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దు, నా దగ్గర ఎవిడెన్సు, కలెక్షను, దస్తావేజులు, ఒరిజినల్ దస్తావేజులు అన్నీ ఉన్నాయి. కావాలితే మీకు ఎనీ టైం మా ప్లేటర్ల యాదగిరి, విక్రము, హైకోర్టులో వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీకు కావాలితే ఎనీ మెటీరియల్ వెళ్ళి కావాలితే వాళ్ళని అడిగితే మెటీరియల్ ఇస్తారని చెప్పారు. కానీ ఆవిడ రోగాడితో వద్దండి, ఫోన్ పెట్టేయండి, కావాలితే మీరు కోర్టులో చూసుకుందామని నేను చెప్పుకున్నాను. అంతవరకు అది. ఒకసారి ఆఫీస్ మళ్ళీ కింద అన్న తర్వాత 3 days బిఫోర్ నా సైట్లోకి 576, 77 RS నెంబర్లోకి వచ్చి ఆవిడ కొంతమంది మరి ఎవరో తెలీదు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ సైట్ కబ్జా చేశారని మీడియాలో రుబాబు చేయటం మొదలెట్టింది. ఆవిడ కారణం ఏంటంటే మీరు ఈ సైట్ కబ్జా చేశారని మీడియాలో అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. కానీ నా దగ్గర హైకోర్టు స్టే ఉంది. హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు.
మన జాయింట్ కలెక్టర్ ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వాళ్ళందరూ పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. ఇక మనకు కావాలితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది నాది 83లో కొనుక్కున్నట్టు ఒరిజినల్ డాక్యుమెంట్. అలాగే పంచాయతీ గోడ కట్టడానికి పంచాయతీ పర్మిషన్ ఇదిగోండి, నేను విత్ ట్యాక్సెస్ పే చేశానండి. అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చింది ఇదిగోండి పర్మిషన్. అలాగే ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చింది ఇదిగోండి సార్. అండ్ ఆల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. హైకోర్టులో కూడా నా స్టే ఇచ్చింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది వాళ్ళు, నేను కాదండి వెళ్ళింది. వెళ్తే వాళ్ళని పక్కకు పంపి మాకు ఆర్డర్ ఇచ్చింది, నేను వెళ్ళలేదు హైకోర్టు. అలాగే ఈ గోడ కట్టినప్పుడు నాకు పాండురంగారెడ్డి గారు ఎవరనేది నాకు తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి ఏమన్నా రాజుగారు ఇది పరిస్థితి అంటే, కాదండి నేను 83లో కొనుక్కున్నాను, మీరు రావద్దు ఇట్లా జోలికి అని చెప్పాను. అంటే ఆయన ఆ జనాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన నాతో టచ్ ఎప్పుడూ లేదు. కానీ మళ్ళీ రెండోసారి గోడ కొడతా ఉంటూ వస్తే నేను ట్రెస్పాస్ కేసు పెట్టాను పాండురంగారెడ్డి గారు. ట్రెస్పాస్ కేసు నడుస్తుంది, స్టిల్ నడుస్తుంది. అలాగే నిన్న వచ్చిన ఇక్కడ సైట్లోకి వచ్చిన వాళ్ళ మీద కూడా ట్రెస్పాస్ కేసు ఉంది. నా సైట్లోకి వాళ్ళు రావడానికి వాళ్ళకి అథారిటీ ఏముందండి? 2 ఇలా అంటా ఆల్ డిపార్ట్మెంట్ని హ్యూమిలేట్ చేసింది. ఆవిడ చాలా వల్గర్గా మాట్లాడింది. పోలీసు వ్యవస్థ లూటీ వ్యవస్థ ఉంది. ఇక్కడ అమీన్పూర్లోని పోలీసు స్టేషన్ తీసేయండి డీజీపీ గారు, ఇక్కడ వ్యవస్థ వరస్ట్గా ఉందని చెప్పింది. అలాగే జ్యుడిషియరీ వ్యవస్థని ఆ జడ్జి గారు ఎవరు అనే టైప్లో మాట్లాడింది. ప్లస్ నేను మేడము నాకు యాదగిరి గారుని విక్రమ్ గారుని అక్కడ వెంకటరెడ్డి గారు హైకోర్టులో వాదింటున్నారనడానికి ఆవిడ ఏమని తెలుసండి, ఈ రౌడీలని వేసుకుని వచ్చి రాజుగారు రుబాబు చేస్తున్నాడు ఈ సైట్లో అని చెప్పి అందే. కావాలంటే రుజువు చేయండి ఎప్పుడైనా రుబాబు చేసినట్టు. 2 ఇది కాకుండా ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ పట్టుకుని చేస్తున్నారనే ఉద్దేశంలో మాట్లాడింది. ఎమ్మెల్యే గారిని నేను ఎప్పుడైనా కలిసినట్టు కానీ ఆయన నన్ను చూసినట్టు కానీ ఏదైనా రుజువు చేస్తే మీ సమక్షంలో నేను ఏం చేయమంటే అది చేస్తాను. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. పాపం ఆయన్ని కూడా వల్గర్గా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడింది ఆవిడ. అది పద్ధతి కాదు కదండి. 2 పాండురంగారెడ్డి గారిని ఇక్కడ ట్రెస్పాస్ కేసు పెడితే నా దగ్గరికి ఎలా వస్తారు చెప్పండి? ఆయన ఏదో ఆటో డ్రైవరు ఇది అని చెప్పి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడవలసిన పని లేదు కదండి. ఆవిడ రిపోర్టర్గా నాకు ఫోన్ చేసి నేను సమాధానం చెప్పాను. కావాలితే కాగితాలు నన్ను అడగాలి, లేకపోతే మా ప్లేయర్ గారి దగ్గరికి వెళ్ళండి, నేను అవైలబిలిటీ లేకపోతే మా విక్రమ్ గారు ఉన్నారు ఆయన దగ్గర కాగితాలు ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాను. మా ప్లేయర్లని ఈ యాదగిరిని విక్రమ్ని వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ గోండాలని సంబోధించింది. మేము తప్పనిసరిగా దాని మీద యాక్షన్ చర్య తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. 2 ఈవిడి పోలీస్ వ్యవస్థని వాళ్ళు వెళ్ళారు పోలీస్ కేసు కూడా. ఆ పోలీస్ కేసు కూడా కాగితాలు అన్నీ తెమ్మంటే నేను ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి చూపింది ఏమన్నారు, రాజుగారు మీ తప్పలేదు మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కేసుకి వెళ్ళారు. మళ్ళీ అదే అయ్యింది. ఎన్నిసార్లు అదే అయింది. కోర్టులో అసలు వీళ్ళు కాగితం ఉన్నదేమో మిస్లీడింగ్ కాగితం పట్టుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా సైట్లో నన్ను బ్లాక్మెయిల్ చేయటండి, ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేయటం, ప్లేటర్లను బ్లాక్మెయిల్ చేయటం, అది రిపోర్టర్కి ఉన్న లక్షణం కాదండి. పెద్ద మనిషిగా ఉండాలి, నేను పెద్ద మనిషిగా ఉండాలి. పైగా నా కులాన్ని రాజుల కులాన్ని సంబోధించి 3 సార్లు ఇది మాట్లాడారు. అది కరెక్ట్ కాదు కదండి పద్ధతి. నిజంగా ఏదన్నా ఉంటే మా ప్లేయర్ గారి దగ్గరికి ఏంటండి ఏం జరిగిందని అడగాలి, కానీ నన్ను రుబాబు చేయకూడదు కదండి సైట్లోకి వచ్చి. ఓకే సార్. ఈరోజు ఉదయాన ఒక సమాచారం వచ్చింది. ఏమనగా ఒక మగ వ్యక్తి మన కెనిడా స్కూల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న స్కూల్ వెంచర్ నందు గుర్తు తెలియని శవం పడి ఉన్నదని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి అతని గురించి వెరిఫై చేయగా అతని పేరు శేఖర్ అని తెలిసినది. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళది పెద్దేముల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం అతని బతుకుదెరువు కోసం ఇక్కడ ఇస్నాపూర్లో డిఎన్ కాలనీలో ఉంటుందని తెలిసినది. ఇప్పుడు ప్రస్తుతం ఇక అతని ఆటో కూడా ఇక్కడ పక్కనే ఉన్నది. ఇది అతని వెహికల్ ఎలా వచ్చింది ఇక్కడికి, అతని మరణం ఏ విధంగా జరిగిందనే దాని గురించి
ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం బాడీని కూడా పోస్టుమార్టం సంగారెడ్డి హాస్పిటల్ తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తర్వాత దర్యాప్తులో తెలుస్తాయి.